ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైం రానే వచ్చేసింది. మరికొద్ది గంటల్లో జీఎస్టీ కొత్త రేట్లు అమల్లోకి రాబోతున్నాయి. జీఎస్టీ సంస్కరణలో ఇప్పటివరకు ఉన్నటువంటి స్లాబులను 3ంటికి కుదించింది ప్రభుత్వం. పేదలు, సామాన్యులు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపై 5% జీఎస్టీ మాత్రమే విధించింది. ఇక ఆరోగ్యానికి హానికరమైనవి, లగ్జరీ వస్తువులు 40% దాకా జీఎస్టీ పడబోతోంది. సోమవారం నుంచి హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. జీఎస్టీ మొత్తానికి రద్దు చేయడంతో ఒక్కో పాలసీపై 2 నుంచి 3,000 రూపాయలు తగ్గే అవకాశం ఉంది. ఇటు 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని 12% నుంచి 0కు తగ్గించారు. క్యాన్సర్ మందులపై ఉన్నటువంటి జీఎస్టీని పూర్తిగా తొలగించారు. థర్మోమీటర్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్స్, గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్స్, కళ్లద్దాలపై 5%కి జీఎస్టీ తగ్గించింది. దీంతో వీటి రేట్లు భారీగా తగ్గబోతున్నాయి. ఇటు ఆహార పదార్థాల ధరలు కూడా తగ్గబోతున్నాయి. ఇప్పటివరకు 5% ఉన్నటువంటి స్లాబ్లో కొన్ని వస్తువులపై పూర్తిగా జీఎస్టీని ఎత్తివేశారు. అల్ట్రా హై టెంపరేచర్ పాలు, పన్నీర్, రోటీ, చపాతీ, పరాటా వంటి అన్ని రకాల భారతీయ బ్రెడ్లు 0 ట్యాక్స్ స్లాబ్లోకి వచ్చేశాయి. ఉప్పు, భుజియా, సాస్లు, పాస్తా, నూడిల్స్, చాక్లెట్లు, కాఫీ, నిల్వ చేసిన మాంసం, వెన్న, నెయ్యి, కార్న్ఫ్లెక్స్ వంటి వాటిని 5%కి పన్నుకి తీసుకొచ్చారు. ఇంట్లో వాడే వస్తువుల రేట్లు కూడా తగ్గబోతున్నాయి. సబ్బులు, హెయిర్ ఆయిల్స్, షాంపూలు, టూత్ బ్రష్లు, టూత్ పేస్ట్లు, షేవింగ్ క్రీమ్స్ ఇలాంటి వాటిపై 18% ఉన్నటువంటి జీఎస్టీని 5%కి తగ్గించారు. గిన్నెలు, ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్స్, కెమికల్ డైపర్స్, కుట్టు మిషన్లు గతంలో 12% స్లాబ్లో ఉండగా ఇప్పుడు వాటిని 5% స్లాబ్లోకి తీసుకొచ్చారు. సైకిళ్లు, టేబుళ్లు, అలాగే కిచెన్ వస్తువులు, ఇతర గృహావసర వస్తువులు ఇప్పటివరకు 12, 18, 28% స్లాబుల నుంచి ఉన్నాయి. అయితే వాటిని పూర్తిగా 5% స్లాబ్లోకి తీసుకొచ్చేశారు. ఇక మొబైల్ ఫోన్ల ధరలు కూడా తగ్గబోతున్నాయి. గతంలో 12% జీఎస్టీ ఉండగా ఈసారి 18% కిందకు తీసుకొచ్చారు. అయితే 12% జీఎస్టీ రద్దు చేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది సర్దుబాటు చేశారు. దాంతో చైన్ సప్లైలో పన్ను భారం తగ్గుతుంది. ఫలితంగా ఫోన్ల ధరలు 5 నుంచి 7% తగ్గనున్నాయి. ఇక ఏసీలు, టీవీలు, వాషింగ్ మిషన్ల ధరలు కూడా తగ్గబోతున్నాయి. 28% నుంచి 18%కి జీఎస్టీని వీటిపై తగ్గించారు. కేవలం ఇది మాత్రమే కాదు, ఇల్లు నిర్మించుకునే వారికి భారీ ఊరట దక్కబోతోంది. సిమెంట్ రేటు కూడా తగ్గబోతోంది. సిమెంట్పై ఇప్పటివరకు ఉన్నటువంటి 28% జీఎస్టీని 18%కి తగ్గించారు. చేనేత, మార్బుల్, గ్రానైట్పై 5%కి జీఎస్టీని తగ్గించారు. వ్యవసాయ రంగానికి రిలీఫ్నిచ్చారు. ఎరువులపై జీఎస్టీ 18% నుంచి 5%కి తగ్గించారు. ట్రాక్టర్లు, స్పేర్ పార్ట్స్, డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్లు, వ్యవసాయ యంత్రాలు, పరికరాలపై 12% నుంచి 5%కి జీఎస్టీ తగ్గించారు. ఇక వాహనాల విషయానికొస్తే చిన్న కార్లు, అలాగే 350 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్నటువంటి బైక్లు 18% స్లాబుల్లోకి తీసుకొచ్చారు. 3 వీలర్లపై జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గించారు. ఇక వస్తు రవాణా చేసేటువంటి మోటారు వాహనాలు, అన్ని రకాల ఆటో విడిభాగాలు 28% నుంచి 18%కి తీసుకొచ్చారు. దీంతో ఆయా వాహనాల రేట్లు తగ్గబోతున్నాయి. అయితే మీడియం, లగ్జరీ కార్లపై మాత్రం ప్రీమియం ట్యాక్స్ పడబోతోంది. దాంతో ఆయా కార్ల రేట్లు భారీగా పెరగబోతున్నాయి. పాన్ మసాలాలు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, గుట్కాల రేట్లు భారీగా పెరగబోతున్నాయి. వీటిపై 40% దాకా జీఎస్టీ వేస్తోంది. ఇటు ఫ్రూట్ జ్యూస్లు కాకుండా నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ పై కూడా 40% పన్ను వేయబోతున్నారు. చక్కెర కలిపిన కార్బోనేటెడ్ పానీయాలకు ఈ స్లాబ్ వర్తిస్తుంది. మొత్తంగా సోమవారం నుంచి సామాన్యులు, మధ్యతరగతి వారికి మాత్రం ఈసారి బిగ్ రిలీఫ్ గానే చెప్పొచ్చు.